మరో భయంకరమైన వైరస్. ఎడతెరిపిలేని జ్వరం, ఒళ్ళు నొప్పులు, దగ్గితే రక్తపు వాంతులు. వేగంగా దేశమంతా వ్యాపిస్తున్న కోవిడ్ లాంటి మరో వైరస్ ప్రపంచానికి ఇప్పుడు ఇదో పెద్ద సమస్యగా పరిణమించబోతోంది. ఇది రష్యా నుండి వచ్చిన ఒక మిస్టరీ వైరస్. కానీ మాస్కో అధికారులు ఇవన్నీ రూమర్లని కొట్టిపారేస్తున్నా వ్యాధి సోకిన వారి పోస్టులు మరింత భయపెడుతున్నాయి. మార్చి 29న రష్యాలోని ఒక టెలిగ్రామ్ ఛానల్ షార్ట్ ఓ సంచలన వార్తను ప్రచురించింది. రష్యా నగరాల్లో ప్రజలు అధిక జ్వరం, శరీర నొప్పులు, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారని చెప్పింది. ఈ దగ్గు వారాల పాటు తగ్గడం లేదని రాసుకొచ్చింది. ఈ వార్తలు విన్న రష్యా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇది మళ్లీ కోవిడ్ లాంటి మహమ్మారి రాక కాదు కదా అని ప్రతి ఒక్కరిలో అనుమానం రేకెత్తిస్తోంది. కానీ రష్యా ఆరోగ్య సంస్థ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసింది. రష్యాలో కొత్త లేదా తెలియని వైరస్ ఉంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రకటించింది. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉందని క్లారిటీ ఇచ్చింది. అయితే మరోవైపు ఈ వార్తలు కోవిడ్ మహమ్మారి సమయంలోని గందరగోళాన్ని గుర్తు చేస్తున్నాయి. అప్పుడు సమాచార లోపం వల్ల చాలా ఆలస్యంగా చర్యలు తీసుకుని నష్టపోయామని చాలామంది వాపోతున్నారు. టెలిగ్రామ్ ఛానల్ మాస్కో లైవ్లో కొందరు ఈ విషయంపై తమ అనుభవాలను పంచుకున్నారు. ఇది ఒక పీడకలగా బాధితులు చెప్పుకుంటున్నారు. దగ్గుతో పక్కటెముకలు నొప్పి పెడుతున్నాయని, తినలేకపోతున్నానని ఒక యూజర్ వాపోయాడు. నెల రోజులు గడిచినా దగ్గు తగ్గలేదని, 3 వారాల పాటు జ్వరం అలానే ఉందని మరొక యూజర్ చెప్పాడు. కోవిడ్ కంటే ఇది కష్టంగా ఉందని మరొకరు చెప్పారు. ఈ కామెంట్స్ ప్రజల్లో ఆందోళనను మరింత పెంచాయి. అటు సెయింట్ పీటర్స్బర్గ్లోని పాస్టర్ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్ఫ్లుయెన్జా గురించి పరిశోధనలు చేస్తోంది. అయితే వారి నివేదికలో కొత్త వైరస్ గురించి సమాచారం ఏమీ లేదు. మరోవైపు రష్యాలో వేగంగా ప్రబలుతున్న ఈ వ్యాధి నిజమా కాదా అన్నది పక్కన పెడితే కోవిడ్ అన్నది ప్రపంచానికి ఇప్పటికే ఓ విపరీత భయాన్ని పరిచయం చేసింది. అందుకే కోవిడ్ తరహాలో కొన్ని దేశాలు చేసిన ఆలస్యాన్ని రిపీట్ చేయకుండా తక్షణమే దీనికి సంబంధించి సరైన వివరాలు సేకరించాలని ప్రజలు కోరుకుంటున్నారు.